తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాల్టి మ్యాచ్ క్యూర్ స్టేడియానికి మారింది. ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్ అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు బౌన్సర్ విసిరారు. అయితే ఐడెంటిటీ క్రైసిస్ కోసం అనవసర విమర్శలు చేయొద్దని రామచంద్రరావు విసిరిన బౌన్సర్ ను సిక్సర్ గా మలిచారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల డ్రామాను మొదలుపెట్టిందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. క్యూర్ పైనే అనేక అభ్యంతరాలు ఉన్నాయంటే అందులో ఇళ్లు నిర్మిస్తామనడం సరికాదన్నారు. ప్రజలపై పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. అది క్యూరో పేనో తర్వాత తెలుస్తుందన్నారు. ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది, ఈ క్యూర్ తీసుకొస్తాం, తర్వాత ప్యూర్ తీసుకొస్తాం, తర్వాత ఇంకా రేర్ తీసుకొస్తాం అని చెప్పి. మీరు ప్యూర్ రేరు ఏది తీసుకొచ్చినా పర్లేదు, కానీ ఈ క్యూర్తోని ప్రజలకు పెయిన్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదలకు ఇళ్లు ఇస్తామన్నా విమర్శించడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు. ఉనికి కోసం బీజేపీ నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలకు చేతనైతే ఎల్నినో విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్నినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. క్యూర్ పరిధిలో పేదలకు 1,00,000 ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.